నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ సిరి. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, శ్రీ విద్య ఉపాసకులు జయప్రద గారు. అమ్మతో మాట్లాడదాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, శ్రీమాత్రే నమః. అమ్మ, ఇప్పుడు ఆగస్టు 9th కామికా ఏకాదశి రాబోతోంది. ఏకాదశి రోజు మామూలుగా అయితే ఏ ఏకాదశిన విష్ణుమూర్తిని పూజిస్తూ ఉంటారు, మనందరికీ తెలిసిందే. దాంట్లో ప్రత్యేకంగా తొలి ఏకాదశిన ఖచ్చితంగా గుడికి వెళ్ళడము, కొన్ని పరిహారాలు చేసుకోవడం చేస్తూ ఉంటారు. అసలు ఈ కామిక ఆషాఢ మాసంలో వచ్చిన ఈ కామిక ఏకాదశి యొక్క విశిష్టత ఏంటి? ఈ రోజు ఏమేం చేస్తే శుభ ఫలితాలు వస్తాయి అంటారు? తప్పకుండా. ఏకాదశి అనేది మనకి జీవితంలో ప్రతి మాసంలో 2 వస్తాయి ఏకాదశులు. 2 ఏకాదశుల్ని పాటించడం వల్ల ముందు శరీరం ఆరోగ్యంగా ఉంటుంది. ఇప్పుడు మనం చూస్తున్న అన్ని విషయాల్లో ఆరోగ్య సమస్యలు అందరికీ వస్తున్నాయి. చిన్న చిన్న పిల్లలకున్న అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. సో ఈ ఏకాదశి ఏంటంటే మనలో ఉన్న కోరికని, కామాన్ని, అంటే కామిక ఏకాదశి అని అంటే ఏంటంటే ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క పేరు ఉంది. అలాగే ఒక పేరు ఇది. అయితే ఏకాదశి చేయాల్సిన నియమ, వ్రతం అన్నీ ఒకటే. ఏం చేయాలి ఆ రోజు అంటే చక్కగా ఉపవాస దీక్ష ఉండాలి ఆ రోజు. శరీరానికి ఉపవాస దీక్ష ఆ రోజు శరీరాన్ని లంకనం అంటామన్నమాట. లంకనం అంటే ఏ నీళ్ళు కూడా పెట్టకుండా వదిలేయడం శరీరాన్ని. అలా వదిలితే ఆ శరీరంలో ఉన్న అవయవాలు తను రిపేర్ చేసుకుంటాయి. సో మనకి సృష్టించిన భగవంతుడు ఏం చేశారంటే శరీర ధర్మం సరి చేసుకోవడానికి మొత్తం లోపల పెట్టాడు. ఈ లోపల పెట్టినప్పుడు ఏమవుతుందంటే మనం ఉపవాస దీక్ష ఉండడం వల్ల ఏమవుతుంది అంటే ఆ శరీరంలో ఆహారం వెళ్ళకపోతే లోపల ఉన్న మిషన్స్ అన్ని పనిచేస్తాయి. ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం అది. ఉపవాసాల దీక్షలు ఎందుకు పెట్టామంటే అది చెప్తే కనుక మనం తినకుండా ఉంటాం కదా అని చెప్పి పెట్టారు. ప్రతిరోజు నియమాలు, ఆచారాలు ఏంటంటే మన ఆచార వ్యవహారాలు ఏంటంటే పొద్దున్నే లేవగానే తలస్నానం చేసుకోవడం, సూర్య నమస్కారం చేయడము, ఆ రోజు విష్ణు సహస్రనామం పారాయణ చేయడం. ఇది ప్రతిరోజు చేయాల్సిందే. ఎవరైతే ప్రతిరోజు ఇవి చేస్తారో వారింట్లో ఆరోగ్యం ఉంటుంది. ఆరోగ్యం ఉంటే ఐశ్వర్యం అని ఉంటుంది. ఎందుకంటే మనం ఆరోగ్యంగా ఉండి పనులు చేయగలిగాం, మన మనసు బాగా పనిచేస్తుంది, మన బుర్ర బాగా పనిచేస్తుంది, అప్పుడు ఏ పనైనా చేయగలుగుతాం. అందుకని ఈ నియమాలన్నీ పెట్టింది. సో ఏకాదశి రోజైనా ఖచ్చితంగా ఉంటారని ఆ రోజు విష్ణు సహస్రనామం చదవమని చెప్తాను. ప్రతిరోజు చదవాల్సిన విష్ణు సహస్రనామాన్ని కనీసం ఏకాదశి రోజైనా చదవండి అని చెప్పి ఆ రోజు విష్ణు సహస్రనామ పారాయణ చేయించడము, చేసుకోవడము. అంటే తులసి దళాలతో విష్ణుమూర్తిని, అమ్మవారిని పూజించడము, లక్ష్మీ అష్టోత్తరం కానీ లక్ష్మీ అష్టకం కానీ చదువుకోవడం ఏకాదశి రోజు. ఆ రోజంతా ఆహారం తీసుకోకుండా ఉపవాస దీక్షను ఉండడం. ఈ ఉపవాస దీక్ష అనేది ఏంటంటే చాలా మంది రకరకాలుగా మాకు ఆరోగ్యం, మాకు షుగర్ ఉంది, ఏమీ అవదు. 36 గంటలు మన శరీరం బతుకుంటుంది ఏం తినకుండా 36 గంటలు. ఇది డాక్టర్స్ సైన్స్ ప్రకారం చెప్పింది. 36 గంటలు నిలబడి ఉంటుంది. అయితే ఈ షుగర్ కంట్రోల్ అవ్వడం, డౌన్ అవ్వడం, ఇవన్నీ మన మానసిక స్థితి. ఇప్పుడు మనం చూడండి, ఎక్కడైనా వేరే ప్లేస్లకు వెళ్తున్నాం, అక్కడ చాలా దూరం నడవాల్సి వస్తుంది, ఆహారం దొరకదు టైంకి. నడుస్తారు కదా వాళ్ళు, అది తిరుమల వెళ్తాం 7 గంటలు 8 గంటలు నడుస్తాం, మధ్యలో తినడానికి ఏమి ఉండవు. ఏంటి తినాలనుకున్నా అక్కడ ఏవో మామిడికాయ మొక్కలే పంపుతారు, అవి తినలేరు చాలా మంది పెద్దవాళ్ళు. మరి వాళ్ళు ఎలా నడుస్తారు? ఇక్కడ ఏంటంటే మన శరీరాన్ని ఒక నామానికి జత చేసాం అనుకోండి, ఆ జత ఏం చేస్తే అది ఆహారంగా మారుతుంది. ఇక్కడ నామమే ఆహారంగా మారుతుంది. ఏంటి ఓం నమో నారాయణ, ఓం నమో నారాయణ, ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని అనుకుంటూ, లేదా అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనుకుంటూ చదువుతుంటే ఆ మంత్రమే ఆహారంగా మారుతుంది. దాంట్లోంచి అమృతం వస్తుంది. ఆ మంత్రంలోంచి ఆ అమృతం మన శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఈ నామాన్ని జపం చేసుకోవాలి ఎక్కువగా. సో విష్ణు సహస్రనామం వస్తే విష్ణు సహస్రనామం పారాయణ పొద్దున్న, సాయంత్రం చేయడం. లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ నమః అని మంత్రాన్ని చదువుతూ ఉండడం. ఏంటి ఏకాదశి అంతా ఉపవాసం ఉంటే ద్వాదశి గడి చాలా ముఖ్యం. ఇక్కడ ద్వాదశి గడి రోజున మళ్ళీ విష్ణు సహస్రనామం పారాయణ చేసి ఏంటి తులసి దళాలతో స్వామివారి అర్చన చేసి అక్కడ ప్రసాదం తీసుకోవాలి. అంటే భోజనం ఆయన నైవేద్యం పెట్టి ఆ ఆహారం మనం తీసుకోవాలి. ఈ విధంగా చేస్తే ఏకాదశి ఫలితం వస్తుంది. ఏకాదశి రోజున ఆహారం తీసుకుంటే పాపం పెరుగుతుంది మనకి. ఎందుకంటే ఆ ఏకాదశికి కథే ఉంది అండి. ఆ ఒక రాక్షసుడు అన్నంలో ఉంటాడు, ఆ రోజు ఆహారం తీసుకోకూడదు. అందుకే నవధాన్యాలు తీసుకోకుండా అందరూ ఉపవాస దీక్షగా ఉంటారు. అన్నం ముట్టుకుంటే ఆ రాక్షసుడికి మళ్ళీ ఆయుధం పెరుగుతుంది. అందుకనే ఆ అన్నం ముట్టుకోకుండా, ఆ మెతుకుని ముట్టుకోకుండా ఉంటారు ఆ రోజు ఏకాదశి రోజున. ఎవరైతే పాటిస్తారో కలియుగంలో ఆ రాక్షసు మళ్ళీ రాడు. అందుకని చేయమని చెప్తారు. ఇది మన పురాణాల్లో ఉన్నది. సైంటిఫిక్గా ఆయుర్వేదంలో చెప్పేది ఏంటంటే డాక్టర్స్ నాడీ వ్యవస్థ అంతా కూడా పౌర్ణమి వెళ్ళిన తర్వాత వచ్చే గడియలు ఏవైతే ఉన్నాయో, అమావాస్య గడియల దగ్గర పడిన ఏకాదశి ఏంటంటే కంప్లీట్గా శరీరానికి కావలసిన
కాస్తంత శుద్ధి కావాలి. అంటే ఆ రోజు ఏ ఆహారాన్ని లోపల వేయకూడదు. అది ఏకాదశి రోజు ఉండమని చెప్తారు. ఏకాదశి రోజు చేస్తే శరీరం అంతా ఒకే జాగృతిలో పనిచేస్తుందంట, యాక్టివేషన్ అవుతుంది. అంటే ఇప్పుడు మనం చూడండి, ఒక 24 hours నిద్రపోయాం, నెక్స్ట్ మిగతా 24 days 24 hours ఎలా ఉంటాం మనం? చాలా హెల్దీగా ఉంటాం. 8 hours పడుకుని ఇవాళ రోజున అందరూ జనాలు 2 hours 3 hours పడుకుంటున్నారు, కనీసం 4-5 hours పడుకునే అవకాశం ఉండట్లేదు. ఒకవేళ ఎప్పుడు పడుకుంటున్నారు? శరీరం అలసిపోతే అలసటతో వాళ్ళు నిద్రపోతున్నారు లేజీగా. అది కాదు ఉంటుంది. మీరు మంచమే పడుకుంటే 8 గంటలు నిద్రపోతున్నారా? అప్పుడు ఆరోగ్యం ఉన్నట్టు. లేదు నేను నిద్రపోలేకపోతున్నాను, ఒకవేళ పడుకుంటే అర్ధరాత్రి ఎప్పుడో నిద్ర వస్తుంది, పొద్దున్న ఎప్పుడో మెలకు వస్తుంది అంటే అది ఆరోగ్యం కింద లెక్క కాదు. మన నిద్ర సమయం ఏంటంటే సాయంకాలం 7 గంటల నుంచి రాత్రి 10-11 నుంచి మంచి గాఢ నిద్రలోకి వెళ్ళాలి. గాఢ నిద్రలోకి వెళ్ళాలి. 11ంటికి మనం గాఢ నిద్రలో ఉండాలి. 11 to 3 ఇది మనకి సైన్స్ చెప్తుంది. 11 to 3 గాఢ నిద్రలో ఉంటే మన లివర్ ఫంక్షనింగ్ బాగుంటుందంట, కిడ్నీ ఫంక్షనింగ్ బాగుంటుంది. ఈ ఫంక్షనింగ్ బాగుండాలి అంటే ఏంటి అంటే పొద్దున్నే నామాన్ని జపం చేస్తేనే ఆ అలసట వస్తుంది మనకి. ఫోన్లు చూస్తూ గేమ్స్ ఆడుతూ చూసిన వాళ్ళకి నిద్ర పట్టదు, దానివల్ల ఆరోగ్య సమస్యలు వస్తాయి. సో ఏకాదశి రోజు నామాన్ని ఆచరణ చేసుకోవడం, ఉపవాస దీక్ష ఉండడం, ఉండగలిగిన వాళ్ళు ఉపవాస దీక్ష ఉండడమే మంచిది. ఉండలేమన్న వాళ్ళకి వాళ్ళ ఇష్టం, వాళ్ళు నచ్చినట్టు వాళ్ళు చేసుకోవచ్చు. కానీ నామాన్ని మాత్రం కంటిన్యూగా జపం చేయాలి, చాంటింగ్ లాగా. ఓం నమో నారాయణ, ఓం నమో భగవతి వాసుదేవాయ నమః అనయో, అచ్యుతాయ నమః, అనంతాయ నమః, గోవిందాయ నమః అనే మంత్రాలు మాత్రం ఖచ్చితంగా అనుకుంటూ వెళ్ళాలి. అది చాలా విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది. చాలా చక్కగా వివరించారమ్మా, ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.